జాబ్ క్యాలెండర్‌పై కసరత్తు అనే ఈ యొక్క ఆర్టికల్ అనేది మనకి ఈనాడు న్యూస్ పేపర్‌లో అయితే ఈరోజు ప్రచురించడం జరిగింది. ఇందులో మెయిన్‌గా చూసుకున్నట్లయితే విభాగాల వారీగా ఖాళీల వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వం. నేరుగా నియామకాలకు వచ్చే పోస్టుల్లో 99,000 ఖాళీలు, 24 శాఖల వివరాలు పెండింగు అనే ఈ యొక్క ఆర్టికల్స్‌లో మెయిన్ పాయింట్స్ ఇవి. అయితే లోపల విషయాలు చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు కసరత్తు చేస్తుంది. విభాగాల వారీగా ఖాళీల సమాచారాన్ని తీసుకుంటుంది. ఆయా శాఖల్లో మంజూరైన పోస్టులు, ఖాళీలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరణ సేకరిస్తుంది. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోనిది నిధి హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేస్తుంది. ఇప్పటికే కొన్ని విభాగాలు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయగా, మరికొన్ని ప్రాసెస్‌లో ఉన్నాయి. మంజూరు పోస్టులు, ఖాళీల వివరాలను పోర్టల్‌లో పెట్టారు. వీటిని ఆయా విభాగాధిపతులు నిర్ధారించాల్సి ఉంది. ప్రాథమిక సమాచారం మేరకు అన్ని శాఖల్లో కలిపి 30% వరకు ఖాళీలుండగా, వీటిలో కొన్ని పోస్టుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇప్పటివరకు 157 విభాగాల మంజూరు పోస్టులు అలాగే ఖాళీల వివరాలను నిర్ధారించడం జరిగాయి. అయితే ప్రతి ఒక్క శాఖలో ఎన్ని ఖాళీలున్నాయనేది ఆ శాఖకైతే ఇన్ఫర్మేషన్ కోరడం జరిగింది ప్రభుత్వం. ఆ యొక్క శాఖలో ఉన్నటువంటి ఆఫీసర్సు ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులున్నాయి, ఏ శాఖల్లో ఖాళీగున్నాయి అనే వివరాలైతే వాళ్ళందరూ కూడాను ఒక పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. ఇదంతా అయ్యాక దీని ప్రకారం నేరుగా నియామకాల డీఆర్‌కు వచ్చే ఖాళీలు 99,000 వరకు ఉండనున్నాయి. మరో 24 విభాగాల ఖాళీల వివరాలు నిర్ధారించలేదు. ఇంకా 21 శాఖల వివరాల నమోదు ప్రాసెస్‌లో ఉంది. ఇవన్నీ పూర్తయితే మొత్తం ఖాళీల లెక్క అనేది తేలనుంది. నేరుగా నియామకాలకు వచ్చే వాటిని నిరుద్యోగ యువతలో భర్తీ చేయనుండగా నిబంధనల ప్రకారం కొన్ని పోస్టులైతే ఇన్ సర్వీస్ పదోన్నతిలో నింపుతారు. రెవెన్యూ శాఖలో చూసుకున్నట్లయితే 13,000 ఖాళీలున్నాయని సమాచారం ఉంది. ఆర్థిక శాఖ వద్దనున్నటువంటి వివరాల ప్రకారం రెవెన్యూ శాఖలో మొత్తం 13,000 ఈ శాఖలోని 7 హెచ్ఓడీలు ఇప్పటి వరకు 4,787 ఖాళీలు నిర్ధారించాయి. వీటిలో నేరుగా నియామకాలకు వచ్చే 2,552 ఉన్నత విద్యాశాఖలో 7,000 పోస్టుల ఖాళీలు అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో మరో 27,000 వరకు ఖాళీలు ఉండొచ్చు. దాదాపు 23,000కు నేరుగా నియామకాలు చేపట్టాలి. అలాగే నైపుణ్యాభివృద్ధి, అలాగే శిక్షణ సంబంధించినటువంటి 4,000 పోస్టులకు పైపైన ఉన్నాయని చెప్తున్నారు. అలాగే అగ్రికల్చర్ శాంబకి సంబంధించినటువంటి 3,000 పైగా ఖాళీలుండగా, వీటిలో డీఆర్ పోస్టులు 2,400. పంచాయతీరాజ్ శాఖలో చూసుకున్నట్లయితే, నేరుగా నియామకాలకు వచ్చే పోస్టులైతే 26,000 వరకు ఉండొచ్చని నిర్ధారించారు. మరో 3,000 పోస్టులు ఇన్ సర్వీస్ పదోన్నతులతో భర్తీ చేస్తారు. మహిళా, శిశు విభిన్న ప్రతిభావంతులు, సీనియర్ సిటిజన్స్ విభాగంలో 2,400 ఖాళీలైతే ఉండడం జరిగింది. వీటిలో నేరుగా నియామకాలకు వచ్చేవి 1830, 20. అయితే టోటల్‌గా చూసుకున్నట్లయితే ఏ శాఖలో చూసుకుంటే ఆర్థిక శాఖ అవ్వచ్చు, అలాగే ఉన్నత విద్యాశాఖ అవ్వచ్చు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అవ్వచ్చు, అలాగే శిక్షణ నైపుణ్యాభివృద్ధి శిక్షణ అవ్వచ్చు, అలాగే వ్యవసాయ శాఖ అవ్వచ్చు, అలాగే పంచాయతీరాజ్ అవ్వచ్చు, అలాగే మహిళా, శిశు విభిన్న ప్రతిభావంతుల సీనియర్ సిటిజన్ విభాగం అవ్వచ్చు. ఇలా ప్రతి విభాగాన్ని మనం చూసుకున్నట్లయితే ప్రతి విభాగంలో కూడాను అన్నీ కూడాను చాలా ఎక్కువ పోస్టులయితే ఉన్నాయి. టోటల్‌గా 99,000 వరకైతే అన్ని శాఖలు కలిపేసి ఉన్నాయని చూస్తున్నారు. అయితే ఈ అన్నిటిని బేస్ చేసుకొని వాళ్ళు జాబ్ క్యాలెండర్ అయితే రెడీ చేయడానికి ఉన్నారు. కాబట్టి నిరుద్యోగులైతే కొందరైతే ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ అనేది మీరు ఏ సెక్టర్‌కి సంబంధించిన బాగా ప్రిపేర్ అవుతున్నారో చూసుకొని మీరు ప్రిపేర్ అయితే మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. కొద్ది రోజుల్లో అంటే మేబీ నెక్స్ట్ ఇయర్ అయితే జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశాలైతే ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవడం బెటర్. అలాగే కొన్ని శాఖల్లో పూర్తి కాని వివరాలు నమోదు చూసుకున్నట్లయితే పాఠశాల విద్యాశాఖలతో సహా కలిపి 24 విభాగాలు మంజూరు పోస్టులు, అలాగే ఖాళీల వివరాలను నిర్ధారించలేదింకా. పాఠశాల విద్యలో బోధన, బోధనేతర అన్ని రకాల ఖాళీలు కలిపి 30,000 వరకు ఉండొచ్చని ప్రాథమిక అంచనా. అంటే టీచింగ్‌తో పాటు నాన్ టీచింగ్‌కి సంబంధించినటువంటి కొన్ని పోస్టులు కూడా ఉండడం జరిగింది. అది కూడా గమనించండి. అలాగే ప్రజా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ విభాగంలో నేరుగా నియామకాలకు ఆహ్, వచ్చే పోస్టులయితే 10,000 వరకైతే ఉండవచ్చుననేసి అంచనా. ఏపీ ఎస్సీ ఇంటర్మీడియేట్ విద్య డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కర్నూలు జలవనరుల ప్రాజెక్టులు, దేవాదాయ, కడప జలవనరుల శాఖ ప్రాజెక్టులు, ప్రజా గ్రంథాలయాలు, ఏపీ భవన్ ఇలా చూసుకున్నట్లయితే గవర్నమెంట్ సెక్టర్‌లో ఉన్నటువంటి ప్రతి డిపార్ట్‌మెంట్‌లో కూడాను అయితే వేకెన్సీలయితే వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు ఆఫీసర్స్. ఇదంతా కూడాను ఒక
ఆహ్, లాస్ట్‌కి తుది దశకి వచ్చేటప్పటికి ఒక ఐడియా కోసం అయితే కలెక్ట్ చేస్తున్నారు. ఇదంతా చూసినాక అప్పుడు మనకి జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. చూసినందుకు ధన్యవాదాలు. థాంక్ యూ.